వెల్కమ్ టు 6 టీవీ. ఇవాళ మన మౌనితో ముచ్చట్లు చేయడానికి వచ్చేసింది ఎవరో తెలుసా? మామూలుగా జనాలందరూ ఇప్పుడు లవ్ గురించి రీల్స్ చేస్తుంటారు. ఓన్ డైలాగ్స్ రీల్స్ చేస్తుంటారు. అందులోనూ ఇన్స్పిరేషనల్, మోటివేషనల్ రీల్స్ చేస్తుంటారు. కానీ ఈ అమ్మాయి చాలా ప్రత్యేకం. తన క్రియేటివిటీతో, ఓన్ కంటెంట్‌తో జనాలు తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫాలోయింగ్ తెచ్చుకుంది. మామూలుగా బయట జనాలు తన ఒరిజినల్ నేమ్ మర్చిపోయి ఇన్‌స్టా ఐడీతోనే గుర్తుపడుతున్నారు చాలా వరకు. ఆమె ఎవరో కాదు, బ్లూ ఐస్ లావణ్య. హాయ్ లావణ్య గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో జాబ్ జాయిన్ అయ్యారా? యెస్. ఎలా ఉంది జాబ్? జాబా? బాగుంది. పర్లే. సో జాబు, రీల్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు? మేనేజ్ చేస్తున్నారు? చాలా కష్టమే. చిరాకుగా ఉంటది. రోజుకొకటైతే ఒకటవ్వదు అన్ని టాస్కుల్లో. మార్నింగ్ వెళ్ళే ముందు చేసుకుంటా, లేదు టైం సరిపోతే ఈవినింగ్ వచ్చాక చేసుకుంటా. బట్ నాకు ఇది స్ట్రిక్ట్‌గా సన్‌లైట్‌లో చేయాలని ఉంటది. కానీ ఈవినింగ్ వచ్చేటప్పటికి లేట్ అయిపోద్ది. సో, ఆఫీస్ మేడ మీదకి వెళ్ళి అందరూ వెళ్ళిపోయినప్పుడు ఆ టైంకి మేడ మీదకి వెళ్ళి చేసుకుంటా. అక్కడ చేసుకున్న వెహికల్స్ ఫుల్ నాయిస్ వస్తది. సో, అన్నీ పెద్ద కన్సర్న్సే చేయడానికి. ఏదో మొత్తానికి అలా మేనేజ్ చేస్తున్నా. ఎప్పుడు జాయిన్ అయ్యారు జాబ్‌లో? 5 మంత్స్ అయితుంది. ఏ సెక్టార్ మీద జాబ్ వచ్చింది మీకు? నాది డిఫెన్స్‌లో వచ్చింది. డిఫెన్స్‌లో యెస్. వచ్చిందా? సాటిస్ఫైయింగ్ ఉందా జాబ్ అంతా? పర్లే. అంటే టార్గెటెడ్ జాబ్ ఏం కాదు. ఇంకా వేరే ఎగ్జామ్స్ రాస్తున్నా, చదువుతున్నా. ఓకే. జాన్‌లో ఫుల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఓకే. అంటే మనం ముందుసారి పోస్ట్‌పోన్ చేసాం చేయాలనుకోని. నిన్నేమో శారీ, బ్లౌజ్ అని చెప్పేసి అవును. మిస్ అయిపోయింది. ఇప్పుడు ఏం శారీ అంటే అంత ఇంట్రెస్టా? లేదండి. ముందు ఇంటర్వ్యూలో సరిగ్గా రెడీ అవ్వలే. ఈసారైనా రెడీ అయిదామని చెప్పి సారీ ఆర్డర్ పెట్టుకున్నా. స్పెషల్‌గా ఇంటర్వ్యూ కోసం అని చెప్పి. ఓకే. లాస్ట్‌కి ఇంకా బ్లౌజ్ రెడీ అవ్వకపోతే మా కజిన్‌ది ఏసుకొనొచ్చా. మీ మూవీ ఆఫర్స్ కానీ ఇన్‌స్టా నుంచి వచ్చాయా? మూవీ ఆఫర్స్ ఇన్‌స్టా నుంచి వచ్చాయి. చాలామంది మెసేజ్ చేశారు. అందులో ఒక 10 మందిలో 8 మంది ఫ్రాడ్‌లు. హ్మ్. ఏదో ఒక ఫ్రాడ్‌లో ఎలా బిహేవ్ చేస్తారో తెలుసు గదా! మిగిలిన ఇద్దరు ఒరిజినల్ వాళ్ళు డైరెక్టర్స్. కాంటాక్ట్‌లో ఉన్నారు. బట్ అది ఫార్వర్డ్ అవ్వలేదు. కాంటాక్ట్‌లో ఉన్నారు అంతే. ఇట్లా కంటెంట్స్, డైలాగ్స్ ఎట్లా ప్రిపేర్ చేసుకుంటావు? అంత టైం ఎట్లా దొరుకుతది నీకు? ఏ రోజుది ఆ రోజే. ఆఫీస్‌లో ఏమైనా లంచ్ బ్రేక్‌లో టైం దొరికితే ఈరోజు ఏం చేయాలి అని ఏమైనా ఆలోచిస్తాను. ఏమైనా ఇన్‌స్టా స్క్రోల్ చేస్తే ఏమైనా ఐడియాస్ వస్తే లైక్ సపోజ్ నాకు తెలీదు తెలంగాణలో స్ట్రైక్ అయింది. స్ట్రైక్ కాదు వుమెన్‌కి బస్ ఫ్రీ ఇచ్చారు అని. ఓకే. సో, అది రీల్స్‌లో చూస్తే వచ్చింది. ఓకే. హ్మ్. నౌ ఐ గాట్ దట్. దాని మీద రీల్ దాని మీద చేశాను. టాపిక్ అట్లా ట్రెండింగ్ రాసుకుంటా. అది. నేను అలా ఫాలో అవ్వకపోయినా ఎవరైనా సపోర్ట్ చేస్తుంటారా ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీలో ఫ్రెండ్స్ మీ అందరూ కంటెంట్ మీద? అందరూ గట్టిగానే సపోర్ట్ చేస్తారు. మా వాళ్ళేమైనా కంటెంట్ వాళ్ళకేదైనా నచ్చినా గానీ షేర్ చేస్తారు. ఇలా నువ్వు కూడా చెయ్యు బావుంటది అని చెప్పి. మా స్వాతి, వంశీ, శరణ్య అందరూ రీల్స్ పెడతారు. ఇలా చెయి, అలా చెయి అని పెడుతూ ఉంటారు నాకు. హ్మ్. ఐడియాస్ ఇస్తూ వచ్చిందా ఉంటారు. మీ అనుకున్న రీచ్ అదే ఆ ఫాలోయింగ్ రీచ్ వచ్చిందా మీకు? అనుకున్నంత వరకు వచ్చింది. ఓకే. ఇంకా బెటర్‌గా రావచ్చు. యాక్చువల్లీ అన్‌ఫార్చునేట్‌లీ నాకు చాలా కేపబిలిటీ ఉంది. అసలు ఫాలోయింగ్ కూడా చాలా హ్యూజ్‌గా షార్ట్ టైమ్‌లో పెరుగుతుండే. వచ్చింది. ఇంకా ఫాస్ట్‌గా పెరుగుతూ ఉండేది. బట్ ఒకసారి ఇన్‌స్టాగ్రామ్ డిసేబుల్ అయింది నాది. హ్మ్. అవుతూ ఉంటది ఇన్‌స్టాగ్రామ్ ర్యాండమ్‌గా. సో, నాది ఓటీపీ సబ్మిట్ చేస్తే 2 డేస్‌లో రిట్రైవ్ అవుతదన్నారు. నేను రాంగ్ ఓటీపీ పెట్టి అదంతా 4 డేస్ పట్టింది. దానివల్ల నేను చాలా స్పైక్‌లో పెరుగుతున్నది కాస్త చాలా డౌన్ అయిపోయింది. ఐ మీన్ టు బి ఫ్రాంక్ నాకది చాలా అనిపించింది. లైక్ ఎంతోమంది ఇప్పుడు బ్యాక్ 100,000 వచ్చిందా? కొట్టేస్తున్నారిప్పుడు. ఇప్పుడు బ్యాక్ వచ్చింది కదా ఇన్‌స్టాగ్రామ్. బ్యాక్ వచ్చింది. బట్ ముందున్నంత ఫ్లో లేదు. తగ్గిపోయింది. వీడియోస్ మిలియన్ కొడుతున్నా గానీ, రీచ్ వస్తున్నా గానీ, ఫాలోవర్స్ రావట్లేదు. ఓకే. దానివల్ల జరిగిందిది ఫర్ ష్యూర్. ఓకే. మొన్న రీసెంట్‌గా సుమ గారి షోకెళ్లారు. యెస్. ఎట్లొచ్చింది ఆఫర్ మీకు? సుమా గారి షో కంటెంట్ హెడ్ అతను తెలుసు నాకు. సో, అతను డైరెక్ట్‌గా చెప్పారు. అతని ఫ్రెండే చెప్పారు ఇట్లా ఉంది షో ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని ఇన్వైట్ చేస్తున్నామని. హుహు. సో, నాకు తెలిసిన వాళ్ళు ఎవరినైనా ఉన్నా గానీ తీసుకొని రమ్మన్నారు. సో, అలా. ఎలా అనిపించింది సుమ గారితో ర్యాపో? సుమ గారు నా లైఫ్‌లో ఫస్ట్ కలిసిన సెలబ్రిటీ, నేను ఫస్ట్ చూసిన సెలబ్రిటీ చెప్పాలంటే. ఓకే. సో, అంటే ఇప్పటికే ఇన్‌ఫ్లుయెన్సర్‌గా సెలబ్రిటీస్‌ని చూడడం ఈజీయే చెప్పాలంటే. అవును. ప్రమోషన్స్‌కి దానికి వెళ్ళినా. బట్ నేనింకా ప్రిఫర్ వెళ్ళలేదు ఎప్పుడు మూవీ ప్రమోషన్స్‌కి. సో, సుమ హుహు. గారిది ఫస్ట్ నేను చూడడం. ఓకే. ఆమె అయితే స్పాంటేనిటీ చాలా క్రేజీ అసల.
షీ డిజర్వ్స్ టు బి దేర్ అనిపించింది. స్క్రిప్ట్ ఏం ప్రిపేర్ అవ్వట్లే, అక్కడికి అక్కడే పంచులు చేసేస్తున్నారు. సో ఓకే. బాగా చేశారు. లైక్ యాంకరింగ్ అయితే ఆమె దగ్గర నేర్చుకోవాలి టు బి ఫ్రాంక్. సో ఇన్స్టా ఇన్కమ్ మంత్లీ ఎంత ఉండొచ్చు? సంపాదిస్తున్నావా బానే? ముందైతే బాగా సంపాదించేదాన్ని జాబ్ లేనప్పుడు. ఓకే. అంటే 80K ప్రొఫైల్కి కూడా బాగా వస్తుండే నాకు, ఓకే. బాగా చేసుకుంటుంది దాన్ని. ఇప్పుడు కొంచెం కాన్సన్ట్రేషన్ తగ్గి ప్రమోషన్ లెవెల్స్ కూడా తగ్గాయి. సో పర్లే, చెప్పకూడదు కానీ బాగానే వస్తాయి. పెళ్లి చెడగొట్టంలో మనం దిట్ట అని విన్నాను. అప్పట్లో బాగా చెడగొట్టాను. ఇప్పుడు అసలు ఇంకా 1 year నుంచి ఏం చూడట్లేదు. ఇప్పుడు జాబ్లో కొంచెం హడావిడిగా ఉన్నా కదా, ఇప్పుడే షిఫ్ట్ అయ్యా. మళ్ళీ షిఫ్ట్ అవుతున్నాను 2-3 monthsలో హైదరాబాద్ కానీ. ఎందుకు పెళ్ళి అంటే అంత బాగా ఇష్టం లేదా, లేకపోతే ఏమన్నా లవ్ ట్రాక్? నేను ఇంకా సెట్ అవ్వలే కాబట్టి లైఫ్ నాది, ఇంకా కెరీర్లో టార్గెట్స్ ఉన్నాయి. అప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. అండ్ మెయిన్ థింగ్, జాబ్లో జాయిన్ అయితే కానీ చేసుకోను అనుకునేదాన్ని. సో అలా అని చెప్పి ఆపా అంతే. ఏదైనా లవ్ ట్రాక్ అలాగే ఏమన్నా ఉందా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఉన్నా కానీ చెప్పను. ఎవరు చెప్పవా? చెప్తారండి టీవీలో. సో నువ్వు చేసిన రీల్స్లో ఎక్కువ ట్రోల్స్ ఏ రీల్ అయింది? ట్రోల్స్, మీమ్స్ కానీ? ఎప్పటికప్పుడు ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది. రీసెంట్గా ఏమైంది, రీసెంట్గా స్టార్టింగ్లో చాలా అయినాయి. లైక్ డిసెంబర్ నుంచి ఏప్రిల్ టైంలో చాలా ట్రోల్స్ అయినాయి. మధ్యలో అత్త కోడలిది ఒకటి చేశాను, అది అయ్యింది. మార్నింగ్ లేచి నన్ను లేపొద్దు అని చెప్పి చేశాను. ఒకసారి చేస్తారా? అదా? అదేనా? ఏదైనా మీ ఇష్టం. ఓకే. నాకు యాక్చువల్లీ గుర్తులేదు, చాలా మంది. ఏదైనా పర్లేదు, మీ ఓన్ డైలాగ్ కానీ సినిమా డైలాగ్స్ కానీ. ఓకే, నా ఓన్ డైలాగ్ అయితే ఇప్పుడు ప్రెజెంట్ గుర్తు రావట్లేదా? గుర్తు రావట్లేదు, ఏమైనా ఒకసారి చూసుకోవాలి. అయితే నేను చూసినంత వరకు ఎక్కువ మిలియన్స్ రీచ్ వెళ్ళింది ఇది మా తోటలే ఒకప్పుడు. ఇది చాలా నచ్చింది నాకు. చాలా వైరల్ ట్రోల్స్ కూడా అయ్యాయి. ఇంకోటి ఇన్స్టాగ్రామ్లో ఫస్ట్ షేర్ చేసుకుని నువ్వు దాన్నే పటాయిస్తున్నావు. అది బాగా గుర్తుందా? 4-5 months అవుతుంది షేర్ ఆప్షన్ ఆపేసాను. ఆపే బాబు నువ్వు షేర్ ఆప్షన్ది అని చెప్పి అంటే ఇంకా ఆపేసాను. బాగా ట్రోల్ అయింది. ఆల్మోస్ట్ దాని మీద 6-7 వీడియోస్ చేసా, ప్రతిదీ మిలియన్ కొట్టింది. అండ్ ఆ పెళ్లి కింద షేర్ ఆప్షన్ కొట్టగానే ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళని చేసుకోబోతున్నా 2023లో అని చెప్పాను. చేసుకున్నారా మరి? ఎండ్ అయిపోతుంది. అది మాత్రం అయితే వెళ్ళి దండలు మార్చుకుంటున్నట్టు అన్ని మీమ్స్ చేశారు. ఓకే. నువ్వు ఇప్పటి వరకు చూసిన బెస్ట్ కామెంట్, ఆ కామెంట్ చూస్తేనే బ్లష్ అయి ఉంటుంది ఫేస్, ఆ కామెంట్ ఏంటి? కొంచెం ఏం పాజిటివ్కి చూసినా అన్నీ ఆనందపడతాను, నవ్వుకుంటా. ఏమైనా బేసికల్లీ నా వీడియో మీద ట్రోల్ వేసినట్టు ఏదైనా అంటే, ట్రోల్ ఇన్ ద సెన్స్ నెగిటివ్గా కాదు, పాజిటివ్గా కొంచెం వేసుకుంటారు. అది బాగా నచ్చుతుంది నాకు. ఎందుకంటే టు బి ఫ్రాంక్ ఐ కెన్ యూజ్ దట్ ఇన్ మీమ్ కంటెంట్. అలాంటివి పెడతారు, నచ్చుతుంది నాకు, నవ్వుకుంటాను నేనే. సో బిగ్ బాస్ ఛాన్స్ వస్తే జాబ్ ఏమన్నా సాక్రిఫైస్ చేసేస్తావా? చేసేస్తాను. ఇష్టమా బిగ్ బాస్? బిగ్ బాస్ ఇష్టం కాదా అని కాదు. బిగ్ బాస్ ఓకే, వెళ్ళడం ఇష్టమే. బట్ బిగ్ బాస్కి వెళ్ళాలంటే ఫస్ట్ అన్ని రోజులు సెలవు ఇవ్వరు. సో ఆబ్వియస్లీ జాబ్ మానేయాలి. 90 days నేను బిగ్ బాస్కి వెళ్ళి వస్తే సెలవు ఇవ్వండి సార్ అంటే దొబ్బేమంటారు. సో మామూలుగా అమ్మాయిలకి పెళ్ళి అంటే ఒక డ్రీమ్ ఉంటుంది కదా. సో పెళ్ళి మీద నీకే డ్రీమ్ ఉంది, ఇలా కావాలి అబ్బాయి అని చెప్పేసి? నీ డ్రీమ్ బాయ్ ఎలా ఉండాలి? నాకా కొంచెం ఓకే, అర్థం చేసుకొని మంచిగా ఉంటే చాలు. హెల్ప్ చేస్తూ, చేయకపోయినా కానీ ఎక్కువ కోపం ఎక్కువ ఉండకపోతే చాలు. అతిగా కోప్పడ్డం అట్లా లేకపోతే చాలా బెటర్. చూస్తున్నారా ఏమన్నా మళ్ళీ ప్రపోజల్స్? ఇంకా లేదు, మేబీ 2-3 monthsలో షిఫ్ట్ అయిపోతా కదా అని ఆగుతున్నారు. అప్పటికి స్టార్ట్ చేస్తారు చూడడం. ఎక్కడ జాబ్ ఎక్కడ చేస్తున్నావు ప్రెజెంట్? బెంగళూరులో. మామూలుగా నీ రీల్స్లో అమ్మ నాన్న ఇంకొక గ్రాండ్ మాను నాన్నమ్మను అమ్మమ్మ ఉండేవాళ్ళు కదా. ఇంకా కజిన్స్ ఎవరు లేరా నీకు? నువ్వు ఒకదాన్ని? కజిన్స్ ఉన్నారు, ఇష్టం లేదు మీడియాలో చేయడం. ఇష్టం పూర్తిగా ఉన్నప్పుడే పబ్లిక్ అకౌంట్ ఉన్నప్పుడు 4,000-5,000 ఫాలోవర్స్ ఉన్నప్పుడు కూడా చేసేటోళ్ళు కాదు.
ఇప్పుడు ఇంతమంది 1,00,000 మంది చూస్తున్నప్పుడు ప్రొజెక్ట్ అవ్వడం ఇష్టం లేదు. ఇంట్రెస్ట్ లేదు. సాయి అని చెప్పేసి ఒక రీల్ చేసావుగా, ఆ, అది సాయి బాగా లైక్ చేసేదాన్ని. అసలు ఇప్పుడు సాయి ట్రెండ్ ఏమైపోయింది, పోయింది. సాయి రావట్లేదు, అసలు సాయి వదిలేసారు. బాగా గుర్తు చేశారు అసలు. అవును. మళ్ళీ సాయి మీద షేర్ ఆప్షన్ మీద 2 రీల్స్ వదులుతా, చూస్తా ఏమైతుందో ట్రెండ్. చేస్తావా, అదేమన్నా గుర్తుందా ఇప్పుడు? గుర్తుంది, ఏదో చేసేదాన్ని. ఒకసారి ట్రై చేయి. సాయిగాడు పొద్దున్న లేస్తే 4 పులిహోర కడుపుతాడు. సాయిగాడు 4 అమ్మాయిలను ఒకేసారి పటాయిస్తాడు. సాయిగాడికి అమ్మాయిలతో మాట్లాడడమే పని అని అందరూ అనుకుంటారు, కానీ అది నిజం కాదు. సాయే కానీ కసాయి కాదు, నమ్మండి ప్లీజ్. అదే ఫస్ట్ సాయి మీద బాగా వెళ్ళింది, బట్ లైన్స్ ఎగ్జాక్ట్ సేమ్ కాదు, గుర్తులేదు. నార్మల్గా సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ ఎక్కువ వస్తుంటాయి కదా, ఈ నెగిటివ్ కామెంట్స్ని ఎలా ఫేస్ చేస్తున్నావు? అసలు ఫేసే చేయను, చూడను. చూడవా, స్కిప్ చేసేస్తావా? చూస్తున్నా కానీ లైట్ నీ కామెంట్స్ అన్ని ఆఫ్ చేయడం లేదు, అన్ని విజిబుల్. చేయను. వాళ్ళు ఎలా తిడతారో జనాలు కూడా చూడాలి కదా, నేను ఏం చేశాను అని తిట్టడానికి. అవును, నెగిటివ్ కామెంట్స్ చాలా వస్తుంటాయి. వాళ్ళకి ఏమన్నా తిట్టిన వాళ్ళని ఇంకొక లైక్లు కొడతారు చూడండి, వాళ్ళకి సాటిస్ఫైయింగ్ ఉంటుంది. వాళ్ళు తిట్టలేకపోయినా అమ్మే వీడు తిట్టాడు, బాగా తిట్టాడు అని చెప్పి లైక్ కొడతారు. అవును. సరే, సాడీజం చూసుకోండి, నాకేం సంబంధం లేదు. నేనేం చేయలేదు, నేను ఇంకా గలీజ్గా చేయట్లేదు, మంచిగానే చేస్తున్నాను కంటెంట్. దానికి కూడా ఏడిస్తారు, వాళ్ళ పెడితే నేనేం చేస్తా. సో లైక్ తీసుకుంటా, నేను అసలు పట్టించుకుంటా. దాని మీద బ్యాడ్ కామెంట్ చేసేవాడి మీద ఒక రీల్ చేయాల్సింది, సొంత డైలాగ్స్. చాలా వరస్ట్గా ఉంటుంది, మళ్ళీ మోటివేషన్ అలా ఉంటుంది, ఎందుకులే. వాడిని తిట్టి పడేయాల్సింది. చాలా ఏడ్చావా ఎప్పుడైనా? అప్పుడు ఇంకా ట్రోల్ వేసుకుంటారు. ఏడ్చావా ఎప్పుడన్నా బ్యాడ్ కామెంట్ వచ్చి? 2 years బ్యాక్ నాది ఒక్క రీల్ చాలా వైరల్ అయింది. నాకు లిటరలీ 600 ఎంతో ఫాలోయింగ్ ఉన్నప్పుడు ఒక్క వీడియో మొత్తం పాన్ ఇండియా లెవెల్లో వైరల్ అయింది. ఓకే. ఆ వీడియోకి ఇలానే తిట్టినప్పుడు చాలా ఫీల్ అయిపోయాను, ఏంటి ఇలా తిడుతున్నారు, నేను ఆపేలా ఇన్స్టాగ్రామ్. ఆపేయాలి అనుకున్నావా? లేదు, 2 రోజులు ఫీల్ అయ్యాను, తర్వాత అర్థమైంది ఇళ్ళనే తిడతారని చెప్పి. ఎంత నెగిటివిటీ అంటే అంత తొందరగా స్ప్రెడ్ అవుతాం మనం కూడా, అది కూడా అంతే కదా. నెక్స్ట్ నీ మోటివ్స్ ఏంటి, గోల్స్, ఎంతవరకు వెళ్ళాలని ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో, సోషల్ మీడియా, ఐ మీన్ అన్నిట్లో, సోషల్ మీడియా అండ్ అవుట్ ఆఫ్ సోషల్ మీడియా నార్మల్గా కూడా చాలానే వెళ్ళాలి. ఇంకా దిస్ ఇస్ మేబీ 10% ఆఫ్ ఇట్, 1% ఆఫ్ ఇట్, ఇంకా చాలానే ఉందబ్బా. ఎంతవరకు అయితే అంతవరకు. ఓకే. యాక్టింగ్ అంటే ఇష్టం అని విన్నాను, మళ్ళీ ఎందుకు ఎక్కువ నీ ఓన్ డైలాగ్స్ చేస్తా కానీ పాటలు పెట్టుకొని అలా డాన్స్ చేయడం, హెవీ మేకప్ వేసి అని చూడలేదు. ఎక్కువ మేకప్ కాదు కానీ డాన్స్ వీడియోస్ చేద్దామని ఉంటుంది, ఆ స్టెప్పులు ప్రాక్టీస్ చేసే టైం దొరకట్లేదు. 1 వీక్ నుంచి నేను 3 songs చేద్దాం అనుకుంటున్నా, నాకు టైం దొరకట్లేదు ప్రాక్టీస్ చేయడానికి, అదొక ప్రాబ్లమ్. అండ్ ఏ రోజుకి ఆ రోజు కంటెంట్ పోస్ట్ చేస్తున్నా కాబట్టి ఇంకా అలానే వెళ్ళిపోతుంది. ఇంట్రెస్ట్ ఉంది కానీ చేయడం కుదరట్లే. ఇది ఈ వీడియోస్, డాన్స్ వీడియోస్, డాన్స్ చాలా బాగా చేస్తున్నావు కానీ ఎక్కువ లేవు డాన్స్ వీడియోస్, అన్నీ నీ ఓన్ కంటెంటే ఉన్నాయి, ఎందుకు చేయట్లేదు డాన్స్? అంటే టు బి ఫ్రాంక్, డాన్స్ వీడియోస్ ఎక్కువ షేర్లు కొట్టరు. కంటెంట్ వీడియోస్ అయితే 1,00,000 షేర్లు పడతాయేమో, కానీ డాన్స్ వీడియోస్ షేర్స్ ఓకే వైరల్ అయితే అవుతుంది, మహా అయితే 500K షేర్స్ కొట్టరు. అండ్ నేను ఏం పెద్ద హిప్ హాప్ డాన్సర్ కూడా కాదు, పోనీ నా వీడియో సేవ్ చేసుకొని నా డాన్స్ చాలా బాగుంది. ఐ గో విత్ ద ట్రెండ్, మేనేజ్ చేస్తాను అంతే. ఎలాగా అంటే ఎంతసేపు దాని మీద నువ్వు టైం కేటాయిస్తావు పర్ డేకి ఈ ఓన్ కంటెంట్? ట్రావెల్లో ఉన్నప్పుడు కానీ ఏమైనా ఆలోచిస్తూ ఉంటాను, ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది. అండ్ మోస్ట్లీ అక్కడ ఫ్రెండ్స్ నాతో ఎవరున్నా వాళ్ళు ఆ టైం వాళ్ళు కూడా అందిస్తుంటారు. మేము మాట్లాడుకుంటున్నప్పుడు ఇది కంటెంట్ చేస్తే బాగుంటుంది కదా అని మేమే అనుకుంటాం. సో వాళ్ళు నాకు బాగా హెల్ప్ చేస్తారు. నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? నా బెస్ట్ ఫ్రెండ్స్ అయితే, సో నా కజిన్ నా బెస్ట్ ఫ్రెండే. సో కజిన్ని మామూలుగా ఇంక్లూడ్ చేయకపోతే ఫరీదా నా బెస్ట్ ఫ్రెండ్, తర్వాత అంతే. సో ఇప్పుడు తనకు కాల్ చేస్తావా? ఇంకా ఫ్రెండ్స్ మీమ్ పేజ్ వాళ్ళు నా బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు, సోల్ రైటర్ అండ్ కళ్యాణ్ అని తెలుగు బీట్స్ పేజ్ తను, వాళ్ళిద్దరు. సోల్ రైటర్ కూడా మీమ్ పేజ్, అది సోల్ రైటర్ అని పిలుస్తుంది, తన పేరు సముద్రం. తను, వాళ్ళిద్దరు నా బెస్ట్ ఫ్రెండ్స్. ఈ మధ్యన ఈ ఫీల్డ్లోకి వచ్చాక ఆయన వాళ్ళు. ఓకే. యా. సో సోల్ రైటర్ తనే డైరెక్టర్, మేమిద్దరం కలిసి జాన్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం సిరీస్ చేయడం. అది వెబ్ సిరీస్. యా. మూవీస్
మూవీస్ అంటే యాజ్ ఆఫ్ నో చెప్పాను కదా, లైక్ నేను డైరెక్ట్గా అయితే నేను వెళ్ళి ఏం ట్రై చేయను, బాబు నాకు మూవీలో ఆఫర్ ఇవ్వండి బాబు అని. అవునవును. వాళ్ళంతటి వాళ్ళైతే నాకు వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది, బట్ కాంటాక్ట్లో ఉన్నారు కానీ అదేం ఫార్వర్డ్ అవ్వలేదు. ఓకే. మూవీ చెప్పాలంటే టు బి ఫ్రాంక్ నాట్ దట్ ఈజీ. అవునవును. వాళ్ళు మనల్ని అప్రోచ్ అవ్వడానికి మేబీ ఇంకా టైం పట్టచ్చు. అవును. 500K దగ్గరికి అప్పుడు వెళ్ళినప్పుడు ఇంకా ఇంకా అవును. స్టేబుల్ అయిపోయినప్పుడు రావచ్చు. యాజ్ ఆఫ్ నో అయితే సిరీస్ అట్లా ట్రై చేద్దాం అనుకుంటున్నాం. ఇంట్లో ఏం ప్రాబ్లం ఉండదా? అమ్మా, నాన్న ఎందుకు ఇట్లా సోషల్ ముందు మీడియా? అలా అనేవాళ్ళు, అలా అన్నప్పుడు కూడా చేసేదాన్ని నేను. ఇప్పుడు గ్రోత్ చూసాక పోనీలే సక్సెస్ అయింది ఏదో చేస్తుంది సపోర్ట్ అన్నట్టున్నారు. చేస్తున్నారు. ముందు కూడా అంత తిట్టేసినట్టు ఏం కాదు. అమ్మాయి కదా, సోషల్ మీడియా అది ఎందుకు కొంచెం అందరిని ఉంటది. అందరినీ నెగటివ్ కామెంట్స్ చూసి. అవును. నెగిటివ్ కామెంట్స్ చూడడానికి మామూలుగా ఇన్స్టాగ్రామ్ లేదులేండి కానీ అది ఇంకా తెలిస్తే నిజంగా చిరాకు పడతారేమో కానీ ఖచ్చితంగా. అదైతే తెలీదు యాజ్ ఆఫ్ నో అట్లా నెగిటివిటీ వస్తుందని. ఓకే. సో లైట్. సో అందరినీ ఏదైనా కానీ నా గోల్ నేను రీచ్ అవ్వాలని చెప్పేసి అమ్మ నాన్న ఏమన్నా కూడా లైట్ తీసుకొని చేసేసా. సో నెక్స్ట్ ఇంకా నీ డ్రీమ్స్ ఏంటి? ఇంకా ఏం చేయాలనుకుంటున్నావు? డ్రీమ్స్ చాలానే చేయాలి, చాలా సంపాదించాలి, చాలా ఫేమస్ అవ్వాలి. సంపాదించావా ఇప్పుడు నువ్వు అనుకున్నంత? రీచ్ అయ్యావా? ఒకప్పుడు అనుకున్నంత సంపాదిస్తున్నా, బట్ ఇప్పుడు అదేం సరిపోదు, ఇంకా చాలా కావాలని అర్థమైంది, ఇంకా చాలా సంపాదించాలి. నీ హీరో ఫేవరెట్ హీరో? నాకు చాలా మంది ఇష్టం. ఫస్ట్ అయితే అట్లా ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్. ఇప్పుడు ప్రమోషన్స్ ఇంకా నెక్స్ట్ నీకు ఫార్వర్డ్ వస్తాయి కదా వాళ్ళ మూవీస్కి. ఫస్ట్ ఎవరిది వస్తే నీకు ఇష్టంగా ఉంది చేయాలని? నాకు యాక్చువల్లీ అలా కాదు, నాకు ప్రమోషన్స్ వస్తే చేయడం ఓకే ఇష్టమే, ఎక్కువ మనీ ఇస్తే. మూవీ ప్రమోషన్స్లో తక్కువ ఇస్తారు. ఎవరు ఎక్కువ మనీ ఇస్తే వాళ్ళ ప్రమోషన్ చేస్తారు. ఎవరు ఎక్కువ ఇస్తాను కాదు, నా వాల్యూకి తగ్గట్టు ఇస్తే. అవునవును. వాళ్ళు అట్లా ఇవ్వట్లేదు. నువ్వు సెలబ్రిటీని కలవడమే గొప్ప, నీకు సెలబ్రిటీతో వీడియో పడ్డమే గొప్ప, నీకు 1000 ఇస్తా 100 ఇస్తా అంటారు. నాకు వద్దు, ఐ డోంట్ ఫీల్ ఇట్స్. నేను సెలబ్రిటీ అవ్వాలనుకుంటున్నాను, నేను సెలబ్రిటీని కలవాలనుకోవట్లేదు. నాకు ఎవరి మీద అంత చచ్చిపోయేంత ఇది లేదు, పోయి నెల కలవాలి అని. దట్స్ ఇట్. ఓకే. హీరోయిన్స్? హీరోయిన్స్ సమంత ఇష్టం. హిందీలో అయితే అలియా భట్ ఫస్ట్, దీపిక. ఇప్పుడు నీకు ఫాలోయింగ్ బాగానే ఉంటుంది కదా, ఎక్కువ గుర్తుపడుతుంటారా బయట? ఎంతమంది గుర్తుపట్టింటారు ఇంతవరకు? మోర్ దెన్ 200-300. ఎలా గుర్తుపడతారంటే లావణ్య అంటారా, బ్లూ ఐస్ అంటారా? బ్లూ ఐస్ అంటారు, ఇన్స్టాగ్రామ్లో చేస్తారు అని. చాలా హ్యూజ్ రికగ్నిషన్ ఉంది చెప్పాలంటే. బెంగళూరులో కూడా మెట్రోలోకి వెళ్తే అక్కడ పబ్లిక్ టాయిలెట్స్లోకి వెళ్ళినా అప్పటికప్పుడు అక్కడ పబ్లిక్ కాదు, ఐ మీన్ మాల్లో టాయిలెట్స్కి వెళ్తున్నప్పుడు కూడా వాష్రూమ్స్ దగ్గర అక్కడ గుర్తుపడతారు, సెలబ్రిటీ దగ్గర గుర్తుపడతారు. ఇంకా అసలు బెంగళూరులోనే ఆ లెవెల్లో ఉందంటే హైదరాబాద్లో అసలు ఇంకా నెక్స్ట్ లెవెల్. ఇట్లా నడుస్తా స్కార్ఫ్ కట్టుకొని వచ్చేటప్పుడు? లేదు, ఎప్పుడు నార్మల్గానే వస్తాను. గుర్తుపడతారు. అందరినీ అట్లానే 100K ఉన్న వాళ్ళు అందరినీ అలానే గుర్తుపడతారా? ఎగ్జాక్ట్లీ. అంటే నీకు షేర్స్ మిలియన్ వ్యూస్ వెళ్ళాయి కదా, సో ట్రోల్స్ ఎక్కువ అయ్యాయి, సో మీమ్స్, దానివల్ల గుర్తుపట్టచ్చు. ఓకే. నేను కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్లో చాలాసార్లు టు బి ఫ్రాంక్ చెప్పకూడదు కానీ నేను వేరే ఇన్ఫ్లుయెన్సర్స్ నాకన్నా ఫాలోయింగ్ ఎక్కువ ఉన్న వాళ్ళతో కూడా వెళ్ళాను, నన్నే గుర్తుపట్టేటోళ్ళు. ఇన్ఫ్లుయెన్సర్స్లో నీకు బాగా క్లోజ్ ఎవరు? ఇన్ఫ్లుయెన్సర్స్లో క్లోజ్ ఎవరు? ఎక్కువ క్లోజ్ అయితే ఎవరు లేరు, మెయిన్ పేజ్ వాళ్ళే క్లోజ్. అపార్ట్ ఫ్రమ్ దట్ మేబీ ఈ మధ్యన కొంచెం ఇందు అండ్ ఇంకా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో కొంచెం బెటర్గా మాట్లాడతాను. అంతకు మించి క్లోజ్ అయితే ఎవరు లేరు. ఇన్ఫ్లుయెన్సర్స్ బేసికల్లీ నేను క్లోజ్ అవ్వలేదు ఎప్పుడు, మోస్ట్లీ కాంపిటేటివ్ స్పిరిటే ఉంటుంది అనుకుంటా ఇన్ఫ్లుయెన్సర్స్లో. ప్రతి ఫీల్డ్లో కాంపిటీషన్ ఉంటుంది. వైజాగ్ కదా మీ నేటివ్? వైజాగ్ వాళ్ళు ఏంట్రా బాబు అని చెప్పేసి ఒకటే రీల్ అంటారా బాబు. ఏంటది? అది సిద్దిపేట వాళ్ళు అంటారా బాబు ట్రెండ్ అవుతుందని. అప్పుడు వేరే వాళ్ళు కూడా అలానే చేశారు, హైదరాబాద్ వాళ్ళు అంటారా బాబు. సో నేను వైజాగ్ వాళ్ళు అంటారా బాబు అని ఒక రీల్ చేశాను అంతే. ఓకే. మామూలుగా అవన్నీ అందరూ సినిమా పాటలకి రీల్స్ చేస్తారు, నువ్వెందుకు ఈ జోనల్ తీసుకున్నావు?
వాళ్ళు అవి చేస్తున్నారు కాబట్టి ఫన్నీగా నేను ఇది చేస్తున్నాను. ఐ మీన్ అందరూ అదే చేస్తే వెళ్ళదు కదా. అవునవును. సో ఇదైతే టు బి ఫ్రాంక్ దానికన్నా ఎక్కువ ఫాస్ట్గా వెళ్ళింది. అండ్ అది డ్రాప్ అయితే ఒక్కసారి వాళ్ళకి వ్యూస్ కూడా రావు. ఒక్కసారి ఏదైనా వీడియో వైరల్ అయితే వాళ్ళు ఒక్కసారి హైప్ అయిపోతారు, ఒక్కసారి వ్యూస్ వచ్చేస్తాయి, తర్వాత రావు. ఇందులో అయితే అలా కాదు, కంటెంట్ బాగుండే ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. ఎప్పుడన్నా గెస్ చేసావా నేను ఇంత రీచ్ వస్తుంది నాకు అని చెప్పేసి? రావాలనే చేశాను. రావాలని సరదాగా అయితే బ్యాక్ చేయలేదు, నుంచి అయితే చాలా passion తో స్ట్రిక్ట్గా చేసావు. ఎవ్రీ డే ఇది చేస్తే తప్పకుండా వస్తుందని నమ్మకంతో చేసా, అలానే వచ్చింది. యా, ఇప్పటికీ చెప్పాలంటే కొన్నిసార్లు చేస్తున్నా కానీ పెరగదు. ప్రతి ఇన్ఫ్లుయెన్సర్ తన గ్రోత్లో మిలియన్ దగ్గరకు ఒకరు వెళ్ళాలి అంటే టు బి ఫ్రాంక్ 5 years పడుతుందేమో టైం. ఆ 5 yearsలో ఎప్పుడు ఎక్కడికక్కడ ఆగిపోతూ ఉంటారు. అది కన్సిస్టెంట్గా ట్రై కన్సిస్టెన్సీ బొక్కలో ఈ వీడియో చేసేటోళ్ళు వీళ్ళు ఇంత చెప్పాలా ఏదో కష్టపడుతున్నట్టు కష్టమే. ఆబ్వియస్లీ రోజుకి 1-2 hours ఎఫర్ట్ పెట్టి కాన్స్టెంట్గా కన్సిస్టెంట్గా నేను ఒక పని చేస్తున్నాను, అదే చాలా గొప్ప విషయం. నేనంటే ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు చేసినా అది సివిల్ సిట్ ప్రిపేర్ అయినా ఐఏఎస్ అవుతారు, ఇది చేసిన మిలియన్ కొడతారు. సో మిలియన్ తెచ్చుకున్న వాళ్ళందరూ కూడా ఈజీగా ఏం రాలే, కష్టపడితేనే వస్తుంది బాగా. మొన్న హైదరాబాద్కి వచ్చినప్పుడు మెట్రో మీద కూడా ఒక రీల్ చేసావు కదా, ఏంటది డైలాగ్? అమీర్పేట్ గురించి. అమీర్పేటతో నాకు వచ్చింది చిరాకు. ఈ అమీర్పేటలో ఎటు నుంచి ఎటు వెళ్ళాలో నాకు అర్థం కావట్లేదు. అంత కష్టం ఉందా మెట్రో? ఒకసారి నేనే మిస్ కొట్టా స్టార్టింగ్లో, నాకు ఐడియా లేక ఎర్రగడ్డ నుంచి ఎటు వెళ్ళాలి వేరే సైడ్, నేను కంప్లీట్గా దాని ఆపోజిట్ సైడ్ వెళ్ళి మళ్ళీ అటు నుంచి మళ్ళీ బయలుదేరి వెళ్ళా. బేసికలీ నాగోల్ వెళ్ళాను, ఎర్రగడ్డ నుంచి మియాపూర్కో ఎక్కడికో వెళ్ళాను నేను. మియాపూర్ వెళ్ళి మళ్ళీ మెట్రో ఎక్కి మళ్ళీ నాగోల్కి వెళ్ళాను, అలా అయ్యింది. యా, రాంగ్ రూట్లో వెళ్ళా బేసికల్. ఎర్రగడ్డ నుంచి మియాపూర్ ఆపోజిట్ డైరెక్షన్. ఇప్పుడు క్లారిటీ ఉంది చూడండి. నాగోల్ అటు సైడ్, నేను మమ్మీపేటలో మారాలి, మారకుండా మియాపూర్ వెళ్ళాను. అంటే డైలీ ఏదో ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటుంది కదా, దాని మీద రాసేస్తావు కంటెంట్ వాళ్ళు చేయాలని. మొన్న మెట్రో గురించి కొంచెం తప్పిపోయినట్టుగా రాంగ్ రూట్ అయినట్టుగా దాని మీద చేసేస్తావు, ఆన్ స్పాట్ చేసేస్తావా? కళ్ళు దుబ్బాయా, అక్కడ క్లియర్గా ఉంటుంది, బోర్డు ఉంటుంది, అది అంతా చూపిస్తారు, టికెట్ మీద చూపిస్తారు, అది ఇది అన్నారు. లేదు, చూపించట్లేదు. నేను ఆన్లైన్లో పర్చేస్ చేస్తే అందులో చూపించట్లేదు. వాళ్ళతో ఏం పెట్టుకుంటాను గొడవ, కానీ అలా దాని మీద కూడా వేసుకున్నారు. సో ఇప్పుడు నేను ఒకటి టంగ్ ట్విస్టర్ ఇస్తా, దాన్ని 30 seconds చేయాలి. ఇప్పుడున్న పరిస్థితి నేను చేసినట్టే. ట్రై చేయి. బ్రేసెస్ పెట్టుకున్నాక నార్మల్ వర్డ్స్ అని వస్తున్నాయి, ఇంకా ట్రై చేస్తా. ఓకే, మామూలే అందరూ ట్రై చేసిందే ఇది. ఎర్ర లారీ తెల్ల లారీ, ఇది 30 seconds. చిన్నప్పటి నుంచి చేస్తాం. అది యాక్చువల్ అలా కాదు, 4 ఎర్ర లారీలు 4 తెల్ల. అదే చెప్పైతే పాపం చెప్పలేవని చెప్పి దాన్ని షార్ట్ చేసి చిన్నది చెప్పాను నీకు. లాలీ లాలీ అని వస్తుంది. చెప్పు, 30 seconds చెప్పాలి. 4 ఎర్ర లారీలు 4 తెల్ల లారీలు, 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 4 ఎర్ర లారీలు తెల్ల లారీలు, పోయింది. ఎర్ర లారీలు పోయిందా? ఇంకా చేస్తా. 30 అయింది, 30 seconds అయింది. సో వెరీ గుడ్. సో నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు లావణ్య? ఉన్నారు చాలా మంది, చెప్పాను. పేర్లు చెప్పు. ఫరిదా, శరణ్య, సోల్ రైటర్. సో ఎవరెవరికి కాల్ చేసి నాకు ఇలా ప్రపోజ్ చేశారు, ఏం చెప్పాలరా? ఓకే, అరే చరణ్. చెప్పు. అరే నాకు ఇక్కడ ఒక అబ్బాయి ప్రపోజ్ చేశాడు రా, క్రేజీ ఉన్నాడు అసలు, మామూలుగా లేడు. ఇంకా అలాంటి వాడు ప్రపోజ్ చేశాడు, నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లే. అంటే ఓకే చెప్పాలని ఉంది, బట్ ఇంత బాగున్నాడంటే జఫాగాడు పక్క ప్లే బాయ్ అయి ఉంటాడు కదా. సో ఆలోచిస్తున్నా ఏం చేయమంటావు? ఇదిగో ఇలాంటి డైలాగులన్నీ నువ్వు రీల్స్ లో చెప్పుకో, లేకపోతే స్నాప్లు ఇన్స్టాలో స్టోరీలు పెట్టక ముందు చెప్పుకో. ఇంటర్వ్యూలో ఉన్నావని నేను చూసే స్టోరీ.
సరే గానీ యాంకర్ ఐడి కనుక్కో, ఒకసారి బ్రేక్ ఇద్దాం. అడుగుతే నీ అదవా, నీ వల్ల నాకు ఇంకా సింగిల్ గా తగలట్లేదు. ఇవన్నీ మరి చూసుకోవాలి ముందు. స్టోరీలు పెట్టడం, స్నాపులు పెట్టడం ఆపే. అందుకే ఇంటర్వ్యూ అయిపోయాక పెట్టుకోవాలంటే ఉంటే. సిగ్లేదు. సరే బాయ్. సో లావణ్య, థ్యాంక్ యూ మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు. మీరు మీ గోల్స్ రీచ్ అవ్వాలని, మీరు బిగ్ బాస్లో సెలెక్ట్ అయ్యి జాబ్ వదిలేయాలని కోరుకుంటున్నాను. సో ఇదండి ఇవాళ మౌనితో ముచ్చట్లు. నెక్స్ట్ ఇంకొక గెస్ట్ వచ్చి మిమ్మల్ని మెస్ప్రైజ్ చేసి అండ్ ఎంటర్టైన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.